అత్యంత తెలివైన జంతువుల్లో మన ఏనుగు ఒకటి. వీటికి జ్ఞాపక శక్తి ఎక్కువ. ఏనుగులు బలానికి, గౌరవానికి, శక్తికి ప్రతీకలు. అందుకే రాజులు గజబలంని బాగా కలిగి ఉండేవారు. ఇవి 70 సంవత్సరాల కంటే ఎక్కువ జీవిస్తాయి. ఒక బిడ్డకు జన్మ ఇవ్వాలంటే 22 నెలలు గర్భములో మోయాల్సి వస్తుంది. మన లక్ష్మీదేవిని గజగామిని అంటారు. అందుకే గజరాజులంటే అందరికీ ఇష్టం, గౌరవం. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడేలా మన పలంనేరు ప్రాంత ప్రజలను, రైతులను ఆనందింపజేయడానికి, రైతుల పొలాలను మదపుటేనుగుల బారి నుండి కాపాడడానికి, వాటిని మన కౌండిన్య అడవులోనికి పారదోలడానికి మన ఉప ముఖ్యమంత్రి గారు ఎంతో కృషి చేసి 4 గజరాజులను, కుంకి ఏనుగులను కర్ణాటక నుండి 2 ఏనుగులను నయనాల నుండి తెప్పించి ముసలమడుగు ఎలిఫెంట్ క్యాంపులో పెట్టించడం జరిగింది. దీని ప్రారంభోత్సవానికి వచ్చిన మన ఉప ముఖ్యమంత్రి గారికి పరిచయం చేసుకోవడానికి మన ఏనుగులన్నీ కూడా వస్తున్నాయి. మొదటగా వస్తున్న ఏనుగు ఇది మన ఆంధ్ర రాష్ట్ర పట్టపేనుగు, రాయల్ ఎలిఫెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 1986లో దీన్ని పట్టుకుని కొన్నాళ్ళు తిరుపతి జూలో ఉంచి 2005 నుండి ననియాల ఎలిఫెంట్ క్యాంపులో ఇది కుంకి ఏనుగుగా సేవలందించింది. అక్కడి నుండి ననియాల నుండి మన ముసలమడుగు ఎలిఫెంట్ క్యాంప్కి తీసుకొని రావడం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్లో ఇది చాలా బాగా పాల్గొంటుంది. రెండవ ఏనుగు వినాయక. ఇది మన చిత్తూరు జిల్లా అలంకారము. 2002లో చిత్తూరు జిల్లా యాదమరి దగ్గర బంధించబడింది. ననియాల ఎలిఫెంట్ క్యాంపులో కుంకి ఏనుగుగా ట్రైనింగ్ తీసుకుని సేవలు అందించింది. ఇప్పుడు ఇక్కడికి సేవలు అందించడానికి వచ్చింది. తర్వాత మూడవ ఏనుగు రంజన్. దీనిని ప్రైడ్ ఆఫ్ కర్ణాటక దేశ్గా పిలుస్తారు. ఇది మన అతిథిని కర్ణాటక నుండి ముసలమడుకు తీసుకొని రావడం జరిగింది. నాలుగవ ఏనుగు కృష్ణ. దీనిని కన్నడ దేశ జూనియర్ ఛాంపియన్ అంటారు. ఇది మన ముసలమడుగు క్యాంపులో చాలా యాక్టివ్గా ఉండే ఏనుగు, ఫ్రెండ్లీ ఏనుగు. పూలహారం వేయడంలో చాలా ఇష్టాన్ని చూపించే ఏనుగు. తర్వాత మన 5వ ఏనుగు అభిమన్యు. ఇది మన మంత్రి గారిని చూసి సంతోషపడతా ఉంది. మన అభిమన్యు కృష్ణ ఏనుగును కలిసి మన ముసలమడుగు ముద్దు బిడ్డలు అంటారు. ప్రతి ఏనుగు కూడా రోజుకి 200 నుంచి 300 కేజీల ఆహారాన్ని తీసుకుంటుంది. తర్వాత మన చివరిగా దేవ. ఇది కర్ణాటక నుండి వచ్చిన గజరాజు. క్యాంపులో ఎక్కువగా స్వేచ్ఛగా, ఇండిపెండెంట్ గా ఉండాలనే కోరిక దీనిలో ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత మన మంత్రివారి కోసం ఏనుగులు కొన్ని విన్యాసాలు చేయాలనుకుంటున్నాయి సార్. దాన్ని వీక్షించాలని కోరుకుంటున్నాం సార్. పెద్ద పెద్ద బండరాళ్లను, దొంగలను మోగడానికి మన ఏనుగులు చాలా కాలం నుండి మన దేవాలయాలకు, కట్టడాలకు సేవ చేశాయి. మా పూర్వీకులు చేసినట్టు మేము కూడా దొంగలు మోసి చూపించగలమని మన మంత్రివర్యులకు అది చూపిస్తున్నాయి. ప్రతి ఏనుగు కూడా దీనికన్నా బలమైన వస్తువులను మోయగలదు. మామూలుగా ఏనుగుల గుంపులకి ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. 25 సంవత్సరాల వరకు కూడా గున్న ఏనుగని అంటాం మనం. ఒక రోజుకి సుమారు 200 నుంచి 300 కేజీల ఆహారాన్ని తీసుకుంటుంది. 200 పైన లీటర్ల వాటరు తాగుతుంది. ఇది కుంకి ఆపరేషన్లో పాల్గొనేటప్పుడు మన ఏనుగులకు కూడా కొద్దిగా దెబ్బలు తగులుతూ ఉంటుంది. దాన్ని తట్టుకొని నిలబడి మనకి ఎన్నో సేవలు అందిస్తూ ఉంది. తర్వాత మనకు